స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. మరొకసారి మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యలకు మిమ్మల్నందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను ఆశీర్వదించాలని ఈ కార్యక్రమం ద్వారా మీరంతగానో ఆధ్యాత్మికంగా బలపరచబడుచు దేవునికి సమీపంగా ఉంటున్నారని మిమ్మల్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో మనందరినీ ఈ రీతిగా సమకూర్చి దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి ఆయన యొక్క సహవాసంలో ఎదుగుచు ప్రభువును ఘనపరచడానికి మన జీవితాల్లో మనకి ఇట్టి తరుణమిచ్చడం వంటి దేవాతి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గడిచిన కాలమంతా కూడా మనలను కాపాడి మరొకసారి ఇటు రీతిగా తనను ఘనపరచడానికి మన జీవితములలో ప్రభు ఇచ్చడం వంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ సమయంలో ప్రత్యేకముగా ఈ యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యల యొక్క ఫౌండర్ అయినటువంటి డాక్టర్ యేసుపాదం గారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీకందరికీ మరొకసారి ప్రభు పేరట శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథముల నుంచి ఒక వాక్య భాగం చదువుకొని దేవుని యొక్క మాటలు ధ్యానించుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనము చదువుకుందాం. మీరు కూడా మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే అట్టి గ్రంథమును తెరచి దేవుని యొక్క వాక్యమును చదవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆమె. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. వాక్యము నిమిత్తం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలన మా ప్రభువా, సర్వోన్నతుడా, నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి దేవా, ఈ సమయంలో ఇదిగో ప్రభువా చదివినటువంటి లేఖన భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. అటు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరిచి దర్శించి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథముల నుంచి మనం చదివినటువంటి వాక్య భాగమును కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గత వారము దేవుడు ఏ స్థితిలో ఉన్న వారితో ఏ విధముగా ఆయన మాట్లాడి బలపరచువాడై ఉంటున్నాడో అనేటువంటి విషయాన్ని గురించి మనము నేర్చుకున్నాం. ఈ సందర్భంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటమును గురించి మనము ఏ విధముగా ప్రార్థించాలి అనే విషయాన్ని గురించి క్లుప్తముగా నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యమును గురించి ఒక భక్తుడు ఈ రీతిగా తెలియపరుస్తూ ఉన్నాడు. డేవిడ్ ప్లాట్ అనబడే ఒక భక్తుడు అంటున్నాడు కదా, ఇఫ్ యూ వాంట్ టు నో ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ది బ్యూటీ ఆఫ్ గాడ్, అండ్ ఇఫ్ యూ వాంట్ టు బీ యూస్డ్ బై ద హ్యాండ్ ఆఫ్ గాడ్, దెన్ వీ మస్ట్ లివ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనగా ఆ భక్తులు అంటున్నాడు కదా, మనము దేవుని యొక్క వాక్యమును తెలుసుకోవాలనుకుంటే, అదేవిధముగా దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించాలంటే, దేవుని చేతిలో వాడబడాలి అంటే మొట్టమొదటిగా మనము చేయవలసిన పని దేవుని యొక్క వాక్య ప్రకారముగా జీవించటమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి చూడండి పిల్లారా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఇక్కడ యేసు ప్రభువారు పలుకుచున్నటువంటి మాట మనము చదువుకొని ఉన్నాం. మన జీవితములలో ఈ లోకములో ఎంతోమంది గొప్పవారు, జ్ఞానులు, తత్వవేత్తలు, ఐశ్వర్యవంతులు, అధికారులు,
ఉండవచ్చును, కానీ వారందరికీ మించినటువంటి గొప్ప మాదిరి మన జీవితములలో కేవలము మన ప్రభువును రక్షకునగు యేసుక్రీస్తు వారు మాత్రమే అయ్యుంటూ ఉన్నారు. ఈ లోకములో ఎంతోమంది ఉండవచ్చును, కానీ వారందరినీ అనుసరించినట్లయితే మనకి ఏమి రాకపోవచ్చును, కానీ యేసుక్రీస్తు వారిని అనుసరించినట్లయితే మనము తప్పక ఆశీర్వదించబడుతూ ఉంటాం, దేవుని యొక్క రాజ్యానికి వారసులవచ్చు ఉంటాం. కాబట్టి చూడండి, ఇక్కడ ప్రభువారు చేసినట్టు ప్రార్థన మనం చదువుకొని ఉన్నాం. ఆయన అంటున్నాడు కదా, యేసు ప్రభువారిని మరికొన్ని గంటలలో తీసుకొని వెళ్ళి ఆయనను సిలువ వేయబోవచ్చు ఉన్నారు. అటువంటి సందర్భములలో ఆ సిలువకు వెళ్ళి ముందుగా ఆయన సిలువ శ్రమలు పడే ముందుగా దేవుని యొక్క సన్నిధిలో అనగా ఆ యొక్క గత్సమైన తోటలోనికి వెళ్ళి ఆయన ప్రార్థిస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చదువుకొని ఉంటూ ఉన్నాం. ఆయన అంటున్నాడు కదా తండ్రితో, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఆయన కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. చాలా స్పష్టముగా యేసుక్రీస్తు వారు ప్రార్థించను అని వ్రాయబడి ఉన్నది. అంత మాత్రమే కాదు, ఆయన ఏ విధముగా ప్రార్థించున్నాడో ఆయన కూడా మనం ఇక్కడ గమనించవచ్చును. అనగా చూడండి, ఆయన యొక్క ప్రార్థన ఏమిటంటే, సిలువ శ్రమలో పడబోతున్నాను కాబట్టి ఆ యొక్క సిలువ శ్రమను నేను భరించగలనో లేదో, నేను శరీరముతో ఉన్నాను, మరి సాటి మనుష్యుల వల్లే జీవిస్తూ ఉన్నాను, ఒకవేళ ఆ శ్రమలు నేను భరించలేకపోవచ్చునేమో, కాబట్టి ఇదిగో తండ్రి మరి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అంటూ ఉన్నాడు. గిన్నె అనగా అది శ్రమలకు సాదృశ్యముగా కనబడుచు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లారా చూడండి, దేవుని యొక్క వాక్యములు మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు కదా, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేము అనగా ఈ యొక్క శ్రమ తీసివేయము, ఆ యొక్క శోధన, ఆ యొక్క శ్రమ, మరి ఆ యొక్క సిలువ శ్రమల నుంచి నన్ను తప్పించు తండ్రి ఆయన ప్రార్థన చేస్తూ ఆయన అంటున్నాడు కదా, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థన చేస్తున్నాడు. అనగా ఇదిగో నా ఇష్టం కాదు ప్రభువా, నీకు ఇష్టమైనట్లయితే ఆ యొక్క గిన్నె అనగా ఆ శ్రమలను తప్పించవా, లేక వాటి నుంచి నన్ను తప్పించవా అని తండ్రి యొద్ద ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే మరి మన యొక్క ప్రభువును రక్షకుడును మనకు గొప్ప మాదిరిగా ఉంటున్నటువంటి యేసుక్రీస్తు వారు చేస్తున్న ప్రార్థన మనం ఇక్కడ చదువుకొని ఉంటున్నాం. కాబట్టి మన జీవితంలో మనము కూడా మనకెన్నో ఆశలు ఉండవచ్చు, మనకెన్నో కోరికలు ఉండవచ్చు, మనకెన్నో అవసరతలు ఉండవచ్చు, మనకెన్నో సమస్యలు ఉండవచ్చున, కానీ ఆ సమస్యల నుంచి తప్పించబడాలి అంటే, మనకు అవసరాలు తీర్చబడాలి అంటే, మనకు ఆశలు నెరవేర్చబడాలి అంటే, మనకు హృదయ వాంఛలు తీర్చబడాలి అంటే మనకెన్నో మరి అవసరతలు ఉంటాయి. కాబట్టి మనకి ఏమైతే కావాలో వాటన్నిటి విషయంలో నాకు ఇచ్చే ప్రభువా, నాకు తప్పకుండా కావాలి, అది జరిగిపోవాలి, అది నాకు కావాలి ప్రభువా అని దేవుని మనము విసిగించడం కాదు, కానీ మన దేవుని యొక్క వాక్యం సర్వస్వం కదా, నీ దేవుడైన యెహోవాను శోధింపవలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు గొప్ప మాదిరియగు యేసుక్రీస్తు ఆయన ఆ శ్రమల నుంచి తప్పించబడడానికి ఏ విధముగా ప్రార్థన చేస్తున్నాడంటే, తండ్రి నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమైతే అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో మనం ఏమైతే ప్రార్థన చేస్తున్నామో, దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో, ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నావా, స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నావా, దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో అది ఏ విషయమైనా కావచ్చు, కానీ అది ప్రతి విషయంలో కూడా అది చిన్నదైనా పెద్దదైనా అది ఎటువంటిదైనప్పటికైనా కూడా నా ఇష్టం కాదు ప్రభువా, నా చిత్తం కాదు తండ్రి, నీ చిత్తమైతే దాన్ని జరిగించము, నీ చిత్తమైతే నన్ను బ్రతికించము, నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు ప్రభువా, నీ చిత్తమైతే ఇదిగో నాకు కావలసినటువంటి పలాని ఈవిను నాకు దయచే ప్రభువా అని మనము దైవ చిత్త ప్రకారముగానే ప్రార్థించవలసిన వారమై ఉన్నామని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, ఇంకా మనము ఏ విధముగా ప్రార్థించాలి, ప్రార్థన చేస్తుంటాము, కానీ ఏ విధముగా ప్రార్థించాలో
మనము కొన్నిసార్లు తెలియని వారముగా ఉంటుంటాం. అందుకే కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు రాని పరిస్థితుల్లో మనం ఉంటుంటాం. ఎప్పుడైతే ఆ జవాబు రాదో అప్పుడు మన యొక్క ప్రార్థన దేవుడు ఆలకించలేదు లేక అంగీకరించలేదు, నాకు జవాబు ఇవ్వలేదు అంటుంటాము. కానీ ఇదిగో ప్రార్థన ఆలకించే విషయంలో మన దేవునిలో ఏ లోపము లేదు, కానీ మనలోనే అనేక లోపములు ఉంటున్నవి. వాటిని సరిచేసుకొనొచ్చు. మనం దేవుని సన్నిధిలో ఆయన వాక్యానుసరముగాను ఆయన చిత్తానుసరముగాను మనము ప్రార్థించాలి అని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, మరొక వాక్య భాగం మనం గమనించినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు మనం చదివినట్లయితే ఇక్కడ మరొక ప్రార్థన మనము గమనించవచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథమును తెరచి అటు వాక్యమును చదవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. ఇక్కడ అంటున్నారు కదా, మీకు ఒకరి మీద విరోధం ఏమైనను కలిగి ఉన్నడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపములు క్షమించును. మీరు క్షమింపని ఎడల పరలోకమందుండు మీ తండ్రియు మీ పాపములు క్షమింపడం అని కూర్చబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే మనమైతే మనకున్న సమస్యల కొరకు, మనకు కావలసినటువంటి ఈవుల కొరకు మనం ఎంతో ఆశతో, ఆసక్తితో, పట్టుదలతో, అదేవిధంగా ఉపవాసంతో కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం కొన్ని సందర్భంలో. మంచిదే, కానీ ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు కదా, నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నావో, నీవు ప్రార్థించినప్పుడు నీకు ఒకరి మీద విరోధం ఏమైనా ఉన్నట్లయితే మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లను వాని క్షమించుడి అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది చాలా కష్టతరమైన పనే, కానీ అయినప్పటికీ కూడా ప్రభు అంటున్నారు కదా, నీవు ప్రార్థన చేసే ముందుగా ఇదిగో నువ్వు ప్రార్థన చేయనప్పుడల్లను ఎవరైతే నీకు విరోధముగా ఉంటున్నారో, నిన్ను ద్వేషించేవారుగా ఉంటున్నారో, నీకు నష్టం కలిగించిన వారుగా ఉంటున్నారో, నిన్ను బాధించిన వారుగా ఉంటున్నారో, నిన్ను ఏడిపించిన వారుగా ఉంటున్నారో, అవమానపరుచున్నారో, అటువంటి వారందరూ కూడా మొట్టమొదటిగా మన ప్రార్థనకు ముందుగా లేక మన ప్రార్థనలో ప్రప్రథమంగా అటువంటి వ్యక్తిని క్షమించవలెను అని స్వయముగా యేసుక్రీస్తు వారు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక సార్లు మన ప్రార్థనకి జవాబు రాకపోవచ్చు. దానికి అనేకమైన కారణాలు మనం వెతుక్కుంటూ ఉంటాము. కానీ కొన్ని సందర్భములలో ఈ యొక్క వాక్యమును మనము జ్ఞాపకము చేసుకోనము, లేక ఈ యొక్క వాక్యము గుర్తున్నప్పటికీ కూడా అటువంటి వారిని క్షమించడము మనము చాలా అసాధ్యముగా ఉంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి పిల్లారా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే క్షమించినటువంటి వ్యక్తి చాలా బలమైన వ్యక్తి అని, ఆయన దేవుని సంబంధి అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. ఎటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా మనము ప్రార్థన చేసే ముందుగా మనకు విరోధిగా ఉంటున్నటువంటి ఆ వ్యక్తులను మనము క్షమించాలని, అంత మాత్రమే కాదు వారి కొరకు ప్రార్థించమని కూడా మన ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి పిల్లారా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే మనము అందరి వలె ఈ లోకములు అనేకల వలె ప్రార్థించడం కాదు, కానీ దేవుని యొక్క లేఖనానుసారముగా మనము ప్రార్థించాలని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు ప్రార్థించినప్పుడల్లా కూడా అత్యధికంగా ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు తప్పగా నీ ప్రార్థనకు ఆయన జవాబు అనుగ్రహించి ఆయన నీ ప్రార్థన ద్వారా దేవుడు మహిమ పొందనై ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ మరొక ప్రార్థన మనం గమనించినట్లయితే మార్కు సువార్తల నుంచి 11వ అధ్యాయము 24వ వచనములోనే ఇక్కడ ప్రభువారు మరొక మాట మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అన్నాడు కదా, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి పిల్లారా, యేసుక్రీస్తు వారు ఎంతో స్పష్టంగా ఆయన తెలియపరుస్తున్నాడు కదా, నీవు ప్రార్థన చేయనప్పుడు అనగా ఏమైతే దేవుని యొక్క సన్నిధిలో అడుగుచున్నావో, గోజాడుచున్నావో, మొర్రపెట్టుచున్నావో, దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, నువ్వు అడుగుచున్నావో వాటిని ఎల్లని కూడా
పొంది ఉన్నామని నమ్మమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనము సందేహంతో ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థించిన తర్వాత అది జరుగుతుందో లేదో అన్నటువంటి అవిశ్వాసంతో కొన్నిసార్లు ఉంటుంటాం. ఆ యొక్క ఆలోచనలన్నీ కూడా అపవాది తెచ్చిపెట్టేవే అని మనము గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనగా ఆయన వాక్యం మనం గమనించినట్లయితే మన దేవుడు విశ్వాసము ద్వారానే అనగా తన యొక్క మాట ద్వారానే ఈ యొక్క సృష్టిని కలుగు చేసినవాడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, మరి మన దేవుడు ఎవరంటే మనము సేవిస్తున్నటువంటి దేవుడు, మనం ఆరాధించుతున్న దేవుడు, మనం కలిగి ఉన్న దేవుడు అంటే ఆయన ఈ యొక్క లోకమంతను కూడా సృష్టించినటువంటి సృష్టికర్త అయి ఉంటున్నాడు. ఆయన లేకుండా ఏది కూడా కలుగలేదని దేవుని యొక్క వాక్యములో మనము గమనించవచ్చు. కాబట్టి చూడండి పిల్లారా, మన ప్రభువు ఎటువంటి వాడంటే ఆయన వాక్యం సెలవుస్తుంది కదా, ఆయన విశ్వాసమునకు కర్తయో దాన్ని కొనసాగించేవాడు. కాబట్టి ఆ విశ్వాసమునకు కర్తగనటువంటి ఆ దేవుని మనం ప్రార్థన చేస్తున్నాము. కాబట్టి ప్రార్థన చేయనప్పుడు నీవు నమ్మనట్లయితే, నీవు విశ్వాసము ఉంచినట్లయితే ఆ ప్రార్థన వ్యర్థమే పోతుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యేసు ప్రభువు అన్నారు కదా, ఇదిగో ఆవజ్ఞంత విశ్వాసములో ఉన్నట్లయితే ఆ కొండల సైతము కూడా అవి మరి తప్పించబడతా ఉంటాయని యేసుక్రీస్తు వారు మనకి మంచి ఉదాహరణ చెప్పి ఉన్నారు. కాబట్టి చూడండి, మరి మనము నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో, నువ్వు ఏ సమస్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఎటువంటి ఇబ్బందులను ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఎటువంటి మరి స్వస్థత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఆ ప్రతీది కూడా దేని కొరకైతే అడుగుచున్నావో ఆ అడుగుచున్న వాటిని పొంది ఉన్నాము అని మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే మనము నిత్యము కూడా మనము ప్రార్థించాలని, ఎల్లవేళలా కూడా మనం ప్రార్థించడముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇంకా మనం గమనించినట్లయితే యోహాను సువార్తల నుంచి 15వ అధ్యాయము 7వ వచనం చదివినట్లయితే ఇక్కడ అన్నాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, స్వయముగా ప్రభువే మన చదివినటువంటి యొక్క మాటలన్నీ కూడా ఆయన మాత్రమే చెప్తూ ఉన్నాడు. మరెవరో మనుషులు కాదు, కానీ ఇక్కడ స్వయముగా ప్రభు అన్నారు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అనగా చూడండి, మనము ప్రభునందు నిలిచి ఉండాలి. అదేవిధంగా ఆయన మాటలు అనగా ఆయన వాక్యము మనలో నిలిచి ఉండాలి. అనగా మన హృదయంలో దేవుని యొక్క వాక్యము చేత మన హృదయంలో నింపబడాలి. మన యొక్క హృదయములలో దేవుని యొక్క వాక్యానికి మాత్రమే చోటు ఉండాలి. ఆయన వాక్యం సెలవుస్తుంది కదా, హృదయము నింపబడిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే హృదయంలో దేవుని యొక్క వాక్యము ఉంటుందో అప్పుడు నీ యొక్క నోటి ద్వారా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క లేఖనం సంబంధించిన మాటలు, దేవుని యొక్క వాక్యం మాత్రమే పలుకుచ్చు ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దినమంతా కూడా మన యొక్క సొంత మాటలు, అనేక విషయములు, ఈ లోక సంబంధమైనటువంటి వార్తలు, ఈ లోక సంబంధమైనటువంటి మాటలు చెప్పుచు పలుకుతూ అన్ని చేస్తూ దేవుని యొక్క వాక్యం మనలో లేకుండా ఇదిగో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పటికీ, ఎంతగా మొర్ర పెట్టినప్పటికీ, ఎంతగా ఏడ్చినప్పటికీ, ఎంత అంగులార్చినప్పటికీ కూడా అది వ్యర్థమే అని సందర్భంలో ఈ మాట ద్వారా మనము గమనించవలసిన వారం ఉన్నాం. కాబట్టి అక్కడ యేసు ప్రభువు అన్నారు కదా, నా యందు మీరును అనగా మన ప్రభువులో నిలిచి ఉండాలి, దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ ఉండాలి, అనగా ప్రార్థనాపూర్వకంగా ఉంటూ ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి, దేవుని సేవిస్తూ ఉండాలి, ప్రభువును ఘనపరుస్తూ ఉండాలి, ఆయన కొరకు సాక్షిగా బ్రతుకుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి సాక్షిగా మనం ఉంటూ, ప్రభువులో మనం ఉంటూ, అదేవిధంగా ఆ ప్రభు యొక్క మాటలు అనగా ఆయన యొక్క వాక్యము చేత మన హృదయములో నింపబడుతూ, అంత మాత్రమే కాదు కానీ ఆ యొక్క వాక్య ప్రకారముగా నడుచుకొనొచ్చు. అటు వాక్యము ద్వారా జీవిస్తూ ఉంటున్నటువంటి వారు ఏది అడిగినప్పటికీ కూడా మన దేవుడు తప్పక అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఆయన సమస్తము కూడా చేయగలిగినటువంటి
సామర్థ్యం కలిగిన దేవుడని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు ప్రభులో ఉంటున్నావా? అదేవిధముగా దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉంటున్నదా? నీవు దేవుని యొక్క వాక్య ప్రకారముగా జీవిస్తున్నావా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థించాలని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. అలాగే చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 21-22 వచనం మనం చదివినట్లయితే ఆయన అన్నాడు కదా, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అన్నాడు కదా, మనమైన ఆజ్ఞలను గైకొనొచ్చు. ఇంతకుముందు మనం చెప్పుకున్న ప్రకారముగానే దేవుని యొక్క వాక్యమును అనుసరిస్తూ దేవుడు ఏమైతే చెప్తూ ఉన్నాడో తన సేవకుల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, దేవుని యొక్క వాక్యము ఏమైతే వింటున్నామో ఆ వాక్య ప్రకారముగా జీవిస్తూ ఆయన దృష్టికి ఇష్టమైనవి చేర్చున్నాము గనుక. అనగా చూడండి, ఆయన మనకి ఏమైతే చెప్తూ ఉన్నాడో, ఏమైతే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో, ఏమైతే చెమను తెలియపరుస్తున్నాడో ఆ చెప్పిన వాటిని మనము జరిగిస్తూ అప్పుడు మనం ఏది అడిగినప్పటికీ కూడా ఆయన మనకు అనుగ్రహించటానికి లేక ఆయన వలన మనకు తప్పక దొరుకునని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి పిల్లారా, మనం ఏ విధముగా ప్రార్థించాలంటే మొట్టమొదటిగా ఆయన చిత్త ప్రకారం ప్రార్థించాలి, ఇతరులను క్షమిస్తూ ప్రార్థించాలి, విశ్వాసంతో ప్రార్థించవలను, ప్రభులో నిలిచి ఉండి ప్రార్థించవలను, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనొచ్చు మనము ప్రార్థించాలని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, మనము నిత్యము కూడా ప్రార్థించాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. చూడండి, ఈ యొక్క భక్తుడు అన్నాడు కదా, విలియం లా అనబడే ఒక భక్తుడు అన్నాడు కదా, హీ హూ హ్యాస్ లెర్న్డ్ టు ప్రే హ్యాస్ లెర్న్డ్ ది గ్రేటెస్ట్ సీక్రెట్ ఆఫ్ ఏ హోలీ అండ్ హ్యాపీ లైఫ్ అంటూ ఉన్నాడు. అనగా ప్రార్థన చేయటము నేర్చుకొనిన వాడు పరిశుద్ధమైనటువంటి సంతోషపూరితమైన జీవితము జీవించడం కావలసినటువంటి గొప్ప మర్మమును తెలుసుకుంటాడు అని ఈ యొక్క భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ప్రార్థించేవారట వారు పవిత్రముగా జీవిస్తూ ఉంటుంటారు, ప్రార్థించేవారు వారు సంతోషముగా జీవిస్తుంటుంటారు. అట్టే జీవితానికి కావాల్సినటువంటి గొప్ప మర్మం ఏంటంటే ప్రార్థనే అనే విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక పిల్లారా, మనము ప్రార్థన చేయనప్పుడు అనేక విధాలుగా చేస్తూ ఉంటాము, కానీ ఇదిగో మన ప్రార్థన దేవుని దగ్గర వెళుతుందా లేదా, ఆయన సన్నిధికి చేరుతుందా లేదా అని మనము గ్రహించుకోవాలని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రార్థన చేయనప్పుడు దేవుని చిత్త ప్రకారం చేస్తున్నావా, లేకపోతే పంతం పట్టి నాకు కావాల్సిందే ప్రభా, అది జరగాల్సిందే ప్రభా అని మనం ప్రార్థించినట్లయితే అటు ప్రార్థనకు జవాబు రాకపోవచ్చునని ఈ యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరి మీదైతే మనము లేక మన పట్ల ఎవరైతే విరోధముగా ఉంటున్నారో అటువంటి వారు మనం క్షమిస్తూ దైవ సన్నిధిలో ప్రార్థించాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రార్థించడం అంటే నీవు లేక ప్రార్థించే నేను మనమందరము కూడా మనుషులకు కనబడాలని కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాన్ని కృమ్మరిస్తూ ప్రతి దినము కూడా కేవలం మన యొక్క అవసరాల కొరకు మాత్రమే కాదు, కానీ నిత్యము కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలని, మన కొరకు మాత్రమే కాదు కానీ అనేకుల కొరకు మనం ప్రార్థించాలి. మరి ముఖ్యంగా ఎంతమంది అయితే నశించిపోయేవారుగా ఉంటున్నారో, దేవుని ఎరగని వారుగా ఉంటున్నారో, ఆయన యొక్క నామమును ఎరగని వారుగా ఉంటున్నారో, ఎదిగినప్పటికీ కూడా ప్రభువును దూషించేవారుగా ఉంటున్నారో, ఇదిగో ఎవరైతే నాశన మార్గములో జీవిస్తున్నారో అటు వారందరి కొరకు కూడా ప్రార్థించవలసిన బాధ్యత, భారము దేవుడు మన యొక్క హృదయములలో పెట్టున్నాడని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లారా చూడండి, మన యొక్క అవసరాల కొరకు మాత్రమే కాదు, కానీ మొట్టమొదటిగా అనేకుల కొరకు, ఇతరుల కొరకు, రక్షించబడిన వారి కొరకు, ఈ లోకంలో ఎంతమంది అయితే ఎన్నో సమస్యల్లో, ఇబ్బందులలో, శోధనలో ఉంటున్నారో కనీసము నీకు తెలిసినటువంటి వారి కొరకైనా సరే మొట్టమొదటిగా ప్రార్థిస్తూ ఆ తర్వాత మన అవసరాల కొరకు ప్రార్థించాలని దేవుని
యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటు మాటలు దేవుడు మన వెనుకలో దీవించి ప్రభు తన యొక్క ఆత్మచేత మేమందరం నడిపించి తన యొక్క రాజ్యానికి వారసులు చేయనుగాక. ఆమేన్. దేవుడి యొక్క వాక్య భాగమును దీవించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది పిల్లారా, ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసి ప్రార్థన ఏకీభవించినట్లయితే. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, సర్వశక్తిమంతుడా యేసయ్యా నీకే స్తుతులు చెల్లిస్తున్నా తండ్రి. ఇదిగో ప్రభు, ఈ సమయంలో ఎందరైతే ఇదిగో ప్రభు నీ మాటలు వినుచు ఉన్నారో, ఇదిగో ప్రభు యొక్క మాటలు వ్యర్థముగా పోకుండా దేవానికి స్తోత్రం నాయనా. ఇదిగో ప్రభు, విన్నటువంటి అటు వాక్య భాగం ద్వారా ప్రార్థించే వరముగా మేముంటానికి సహాయం చేయండి. ఇదిగో ప్రభు, ఎంతమంది అయితే నాయనా సమస్యలో ఉంటూ, ఇబ్బందులు ఉంటూ, వ్యాధులతో ఉంటూ ప్రభా, ఇదిగో తండ్రి రుణములలో ఉంటూ నైనా ఇదిగో ప్రభా నీ ఎద్దకు వచ్చిన మాటలు వినుచున్నారో వారందరి యొక్క జీవితంలో అద్భుత కార్యములు జరిగించడం ప్రార్థన చేస్తాను. గొప్ప విడుదల కార్యం జరిగించడం ప్రార్థన చేస్తాను. వారి ప్రార్థనలకు జవాబు అయ్యా ఇదిగో ప్రభా అనుగ్రహించబడిన గాకానే ప్రార్థన చేస్తా ఉన్నా. నీ కృప దయచేయండి. ఇదిగో ప్రభువనైనా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.